15th ఆగస్టు సెలబ్రేషన్స్ అప్పుడు నరేంద్ర మోడీ గారు జీఎస్టీకి సంబంధించి రేపు వచ్చే దీపావళికి డబుల్ ధమాకా ఉండబోతుందంటూ కూడా జీఎస్టీకి సంబంధించిన కొత్త అనౌన్స్మెంట్ ఒకటి చేశారు. ఏంటి ఇప్పుడు మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ గా జీఎస్టీకి సంబంధించి మోడీ గారు ఈ అనౌన్స్మెంట్ చేయడం ఏంటి? ఎస్, దీపావళికి జీఎస్టీకి సంబంధించి ఎటువంటి కొత్త డెవలప్మెంట్స్ చూడబోతున్నా ఉంటారు అసలు? జిఎస్టీలు ఇప్పుడు దాకా ఏంటంటే ఇండియాలో రేట్స్ 28% హైయెస్ట్ జిఎస్టీ రేటు, 28%, 18%, 12%, 5%, 4 రకాల రేట్లు ఉన్నాయి. కొన్ని జీరో ఎగ్జామ్స్ నిల్లు ఉంటాయి, కూరగాయల మీద కానీ డ్రై పాల మీద, అలాంటి వాటి 0% ఎగ్జామ్షన్ గుడ్స్ ఉంటాయి. అవి తీసేస్తే ఆటోమేటిక్ ట్యాక్స్ లేదు కాబట్టి మెయిన్గా ఉన్న రేట్స్ 5, 12, 18, 28. సో ఈ 4 రేట్ల వల్ల ప్రజల మీద విపరీతంగా భారం పెరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించి వీటిని రివైజ్ చేయాలి, తగ్గించాలని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. అయితే బిహైండ్ ఇంకో రీజన్ ఏంటంటే, అంతకుముందు గవర్నమెంట్ ఈ జిఎస్టీ యాక్ట్ని తెచ్చేటప్పుడు జిఎస్టీ వల్ల కొన్ని స్టేట్స్ రెవెన్యూ కోల్పోయాయి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఈ 28, 18, 12, 5 ఇన్ని రేట్స్ వద్దు, దీన్ని సింప్లిఫై చేద్దామని చెప్పేసి చూస్తున్నారు. సో ఈ 28లో ఏదైతే ఏ రేట్స్ 28 అంటే ఆల్మోస్ట్ లగ్జరీ ఐటమ్స్. సో ఆ 28 ఐటమ్స్ అన్నిటిని కూడా 18కి కానీ 12కి కానీ తీసుకొస్తారు అజంప్షన్. సో ఒకసారి అలాగని చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి బాగా ఊతమించినట్టు అవుతుంది. సో ఎక్కువ మంది పర్చేసింగ్ పవర్ పెరిగింది, ఎక్కువ మంది కొంటారు, ఆటోమేటిక్ కంపెనీస్కి ఎక్కువ లాభాలు వస్తాయి. సో 28% అనే స్లాబ్ని తీసేసి 18 కానీ 12 కానీ తీసుకురావచ్చు. నెక్స్ట్ సర్వీసెస్ ఎక్కువ ఇండియాలో 18% ఉన్నాయి. మరి చూడాలి, అది సర్వీసెస్ ఇండస్ట్రీ ఎక్కువ కాబట్టి దాన్ని 18లో ఉంచుతారా, దాన్ని 12కి తెస్తారా అని చూడాలి. నెక్స్ట్ అంతకుముందు ఉన్న 12% రేట్ ఉన్న గూడ్స్ అన్నిటిని కూడా 5 తెస్తామంటున్నారు. 5కి తెస్తే మాత్రం డ్రాస్టిక్గా చేంజ్ వచ్చింది. సో అప్పుడు ఓన్లీ 5% ఒకటి ఉండిద్ది. నెక్స్ట్ 18 కానీ 12 కానీ ఒకటి ఉండిద్ది, 28 ఉండదు. డైరెక్ట్ మళ్ళీ హైయెస్ట్ స్లాబ్ 40%. సో ఇండియాలో జిఎస్టీ కట్టాలంటే మాక్సిమం రేట్ ఉండేది అంటే 40% కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. ఇప్పుడు 40% లేదు, కానీ గవర్నమెంట్ 40% తెచ్చి ఈ పాన్ పరాకు అలాంటి ఏదైతే ఉంటాయో హెల్త్ మంచి కానీ టొబాకో ప్రొడక్ట్స్, సిగరెట్స్ అలాంటి వాటిని మాత్రం 40%లో పెట్టి, ఎందుకంటే ఆరోగ్యం హానికరం వస్తువులు కాబట్టి తగ్గించాలి, వాటిని కన్జంప్షన్ రేట్లు పెంచి కన్జంప్షన్ తగ్గించాలని వాటిని హైయెస్ట్ లో పెడతారు. సో జనాలకి అవసరమైన నిత్యావసరాలు వాటినేమో 12 నుంచి 5 చేస్తారు. సో ఇలా రేట్స్ తేవడం వల్ల జనాలకి సింప్లిఫైగా ఉండిద్ది, బడ్డెన్ తగ్గిద్ది, ఎక్కువ కొనడానికి ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి చూస్తున్నాం.